ఇప్పుడు పాత సామెత ఎలా ఉంటే నువ్వు బతుకు నీతో పాటు నలుగురు బతికించండి. ఇప్పుడు అది పోయింది. నలుగురు నేను బతికితే చాలు అనేది వచ్చేసేది. ఎంతకాలం? ఇప్పుడు ఇవన్నీ అంటే చెప్పుకోవడానికి, చదువుకోవడానికి చాలా బాగుంటాయి అనిపిస్తుంది. బట్ ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనకు చాలా జ్ఞానం వస్తుంది. అలెగ్జాండర్ అంత సంపాదించి ఫైనల్గా పోయేటప్పుడు ఇలా పెట్టుకుంటూ వెళ్ళాడు. ఏంటి దాని తాత్పర్యం ఏంటంటే నేను ఎంత సంపాదించి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళను అని. ఇది అర్థం చేసుకోగలిగితే నీ మనస్తత్వం కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన విధం కానీ అన్నీ మారుతాయి. ఆ పిచ్చోడు అన్నారనుకోండి అయిపోయింది ఇంకా. అందుకనే కృష్ణుడు బాణం ఏలుగు తగిలితే చచ్చిపోయాడని చెప్తారు. అంటే జనానికి చెప్పడం కోసమే అది రాసి ఉంటారు. ఎందుకంటే దేవుడు లాంటి వాడికి కూడా ఇది తప్పదు. కాబట్టి సో ప్రతిదానికి నేను గొప్పవాడిని అనుకోవటం కాదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్తాం. ఆయన అన్ని మంత్రాలు మాయలు చేసిన. మీరు అన్నట్టు దీని మీదేను నార్మల్గా ఇది చూస్తుంటే శనేశ్వరుడు నార్మల్గా మనకి ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ పర్సన్. ఈజ్ అ పర్సన్ హూ గివ్స్ యూ థాట్ ప్రాసెస్. బట్ దానికంటే పరీక్షలు పెడతాడు. ఇప్పుడు ఇదంటే అమ్మా వచ్చేసిందని అలాంటిది అదే చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు లాంటి వాడే మీరు చెప్పిన ఆయనే వెళ్ళి పొదలో దాక్కోవాల్సి వచ్చింది ఈయన దగ్గర తప్పించుకోవడానికి. అది ఆలోచిస్తే ఇది కంపేర్ చేసుకుంటే ఎంత తాత్పర్యం ఉంది దాంట్లోని. అది తెలుసుకుంటే మీకు అసలు జీవితం కానీ ఆలోచన విధంగానే అన్నీ మారిపోతాయి. లేకపోతే ఇంకా మామూలేది. చెబుదాం అనేది వాళ్ళు కూడా చెప్పింది, అందుకని చేసింది. అందుకని ఇప్పుడైతే మీకు 90 తర్వాత ఇప్పుడే బాగుంది. ఇప్పుడు నెలకి 10 రోజులు 20 రోజులు బిజీగా ఉంటారు. లక్కీగా నాకు ఇక్కడ సినిమా, అక్కడ టీవీ. బట్ ఇదివరకు టీవీ ఎలా ఉండేదంటే మన సినిమా షెడ్యూల్స్ లాగా ఉండేవి. 1 to 5 or 1 to 10 నెంబర్ ఆఫ్ డేట్స్ మీది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ వారం తగినట్టు టీఆర్పీలు బట్టి కథ మారుస్తున్నారు. సో అదొక్కటి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే నేను మధ్యలో చేసిన తర్వాత ఏంటి ఫస్ట్ వీక్ దీని మీద ఒక 4-5 నెలలు మనకి వారం రోజులు బ్లాక్ చేస్తే అరపూట ఒక పూట వచ్చేది. ఇది సరే ఇంక రావు కదా అని మధ్యలో ఏవో సినిమాలు ఒప్పుకునేసరికి సార్ ఈ షెడ్యూల్ అంతా మీ మీదే ఉందండి, మీరు ఇలా ఉంచేస్తే ఎలా సార్. నాకు దాని కష్టాలు తెలుసు. ఇంకా తర్వాత రియలైజ్ అయినమాట అక్కడ కూడా కొంచెం అంటే సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది తగ్గించాలి. అది 100%. లేదు మనకి వద్దు అది బాగానే ఉంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్. సో ఏదో ఇప్పటిదాకా లక్కీగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా అడుగుతూ ఉంటారు అన్నమాట సడన్గా, సార్ ఒక 3 days చిన్న గెస్ట్ క్యారెక్టర్ మీ అందరితో పని చేశాను ప్లీజ్ అని. అదే మోర్ దెన్ మనీ. ఇప్పుడున్న టైం, ఇప్పుడు వయసు కొంచెం పెరిగినాక మనకు వర్క్ ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు నలుగురిలో ఉండి మనకి టెలివిజన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దే త్రో ఛాలెంజెస్. అక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి నిజంగా తాపత్రయం ఉంటే నువ్వు చాలా చేయొచ్చు. బట్ సినిమాకి వచ్చేసరికి ఏమైపోతుందంటే అది మనకు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ఇమేజ్ని బట్టి వెళ్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంటేషన్ అంతా అక్కడికి చేయగలిగితే ఇది. బట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఇట్ ఈస్ స్ట్రెన్యూస్, నో డౌట్ అబౌట్ ఇట్. సినిమాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇది ఫాదర్ క్యారెక్టర్స్ ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి. అంటే వాటికి కథ తగ్గిపోయింది, వాటి మీద కథ ఇంపార్టెన్స్ లేవు. యూఆర్ దేర్ ఓన్లీ ఫిజికల్గా. ఊరిగా క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఒక మనిషి ఉంటాడు, పేరు ఉన్నాడు లేనాడు. అన్ఫార్చునేట్ అది తేడా ఏంటి? అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనపడుతుంది? ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, కొత్త జనరేషన్లో కూడా చేస్తున్నారు కదా మీరు. నాకు పాజిటివ్ సైడ్ తీసుకుంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సార్. భయపడట్లే వాళ్ళు. నో ప్రాబ్లం సార్, దిస్ ఇస్ ఓకే. అది కాదండి ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే. బట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెచ్చుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఆ ఏజ్లో నేను ఇంత కాన్ఫిడెంట్గా లేనే. మీరు ఇప్పుడు పిల్లలతో వర్క్ చేస్తూ ఉంటాను, మనం రిహార్సల్స్ చేసేవాళ్ళం. సార్ మీరు రిహార్సల్ చేసేవారు ఎందుకంటే ఫిలిం సార్ అని. ఇప్పుడు డిజిటలైజ్ సార్ రిహార్సల్ అక్కర్లేదు, ఫస్ట్ ఇదే సూపర్గా రావచ్చు కదా అని. అది నాకు ఇప్పటికీ వెళ్ళలేవు. ఈ క్షణం మీతో మాట్లాడినప్పుడు కూడా ఆ రిహార్సల్ చేస్తే కానీ నాకు అది ఎక్కదు. ఆ టేక్ అనేసరికి తెలియదు సార్ ఒక్క రిహార్సల్ చేద్దామండి, నాకు మీకు చేదస్తాం అనుకోండి, నా కోసం చేద్దాం. అది చేస్తే నాకు ఎందుకో అది ఒక ఫీలింగ్ అనమాట, ఒక గ్రిప్ వచ్చిన ఫీలింగ్. పిల్లలు నో ప్రాబ్లం, టేక్ సార్, కమాన్ సార్, వాట్ సార్, మీలాంటి వాళ్ళు కూడా రిహార్సల్ అంటాం ఏంటి సార్ అంటాడు. అది ఇంకా బాధ్యత పెంచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ దేర్. బట్ ద అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే
పాత రోజులు అది చిన్న సీనా, పెద్ద సీనా, కొత్త వాళ్ళతో పని చేస్తున్నామా, పాత వాళ్ళతో పని చేస్తున్నామా, ఇవి కానీ షార్ట్ డివిజన్ ఎంత కావాలి, ఎంతవరకు ఉంటుంది, సెల్యులాయిడ్ మీద ఏది వస్తుంది అని ఒక పట్టు ఉంది. ఇప్పుడు అది లేదు. బికాస్ ఆఫ్ డిజిటల్. మన ఇద్దరమే ఉన్నాం సీన్లో, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే ఇలాగే 2 కెమెరాలు పెట్టి ఫుల్ సీన్ తీస్తారు. తర్వాత సజెషను, తర్వాత క్లోజు, తర్వాత ఇటు దీంట్లో ఎంత మాడతారు అనేది తెలియదు. ఒక సందర్భంలో ఇలాగే ఒక సీన్ నేను చేసేది, అలా నేను నడుచుకుంటూ వచ్చి నేను వెళ్ళొస్తాను, డైలాగ్ నేను వెళ్ళొస్తాను, దీన్ని రకరకాల యాంగిల్స్లో కట్టి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అలా నేను వెళ్ళి వస్తాను అన్నట్టు కట్ చేశారు. సార్ ఇది నేను వెళ్ళి వస్తాను అంటేను అది తెలుగులా లేదండి, భాష రాని వాడు చెప్పినట్టు ఉంటుంది సార్. లేదండి మనం దానికి ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఒక చిన్న ఏం యాడ్ చేసినా మీనింగ్ మారిపోతుంది. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను వెళ్ళొస్తాను అని అంటే ఆల్రెడీ వాడికి తెలుసు. నేను వెళ్ళొస్తానంటే తప్పు పని చేయడానికి వెళ్తున్నట్టు ఉంటుందండి, తప్పించుకోవడానికి వెళ్తుంది, ఇంత ఉందండి అని. ఇది వాళ్ళకి కన్విన్స్ చేయడానికి మన వల్ల కాదు. అది చెప్పేసేయండి సార్ ఇవన్నీ వద్దండి. సో అది వినడానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే నేను చెప్పిన డబ్బింగే, నేను చెప్పిన డైలాగే అది ఇలా కొట్టినట్టుంటుంది. అది పొరపాటున హిట్ అయిపోయింది అనుకోండి, అంతే. దట్ ఈస్ రైట్, దట్ ఈస్ ది థింగ్. రామారావు గారు చెప్పారండి ఇప్పుడు ఒకసారి, వాడిని సరి చేయొచ్చు కదా అంటే ప్రభాకర్ రెడ్డి గారు అడిగితే, ఎందుకయ్యా మళ్ళీ హిట్ అయితే లేనిపోయింది, వాడికి 10 సినిమాలు వచ్చి 10 మంది చంపుతాడు, ఇదే బెటర్ మనకి అట్లా మనకి ఎందుకు వచ్చిన. బట్ ఎంతైనా మనం వినడానికి ఒక రిథమ్ ఉంటుంది కదా. అంటే ఏమైపోయింది, ఇప్పుడు భాష ఉన్న వాళ్ళు పని చేయటం మానేశారు, భాష తెలియని వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. సో వాళ్ళు దే డోంట్ కేర్ అనమాట. ఎందుకంటే భాష ఒక రకంగా చచ్చిపోవటం కాదు, ఇరిగిపోయింది, ముక్కలు అయిపోయింది, హిందీ తెలుగు తమిళ మిక్స్ అయిపోయి. సో వాళ్ళు ఎట్లాగైనా చెప్పినా నడుస్తుంది అన్నమాట. ఇంకొకటి నాకు బాగా ఇవాళ ఉన్న దీంట్లోని సీన్లో ఉన్న ఏ ఆర్టిస్టు ఓపెన్ థ్రోట్తో మాట్లాడరు. ఎలా ఉన్నారు సార్, బాగున్నారు, ఇలా. ఇదంటే వాళ్ళకి మైక్ ఇచ్చేస్తున్నారు, ఇది క్యాచ్ చేస్తుంది, ఎలా ఉన్నారు సార్, బాగున్నారు అనేది అది క్యాచ్ చేస్తుంది. బట్ ఎదురుగున్న వ్యక్తికి మనకు వినిపించదు, ఏం చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు. ఓకే సార్ స్ట్రెయిన్ డబ్బింగ్లో చూసుకుందామని నేను ఇప్పుడు ఇక్కడ అరవాలి అంటే ఆ ఎమోషన్ లోపల నుంచి వస్తేనే నీకు అది కనిపిస్తుంది. సో అవన్నీ కొంచెం చూస్తుంటే దెన్ యూ ఫైండ్ ది డిఫరెన్స్. బట్ పాత సామెత బీ ఇయర్ రోమన్ వైల్ ఇయర్ ఇన్ రో, వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు గట్టిగా మాట్లాడు, మన పని మనం చేసుకోవడం, వద్దు సార్ మీరు కూడా అంత గట్టిగా మాట్లాడదు సార్, మీరు కూడా నెమ్మదిగా మాట్లాడండి, చెప్పుకుని వెళ్ళిపోవడం అంతే. మనం రహస్యాలు మాట్లాడుకుంటే అదొక్కటే. నేను పిల్లలు కూర్చొని మాట్లాడతారు, తర్వాత వచ్చి మాట్లాడతాం చెప్పేసి మనకి ఎమోషన్ అన్నది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ థియేటర్లో చూసేటప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడో అది ముందు ఇక్కడ ఫీల్ అవ్వాలి మనం. ఫస్ట్ ఆడియన్స్ ఫర్ ఎ ఫిల్మ్ ఎవరో మనమేనండి. ఇప్పుడు ఒక కమెడియన్ ఇక్కడ చేసిన వెంటనే మనం అందరం నవ్వుకుంటున్నాం, ఈ స్పందనే కదా అక్కడికి వస్తుంది. ఇక్కడే మీకు నవ్వు రాకపోతే అక్కడ ఎలా వస్తుంది? ఇక్కడే అతనిలో ఉద్రేకం ఉండాలి, ఆవేశం ఉండాలి. అది మొహంలో కనిపించకపోతే ఆడియన్స్ విల్ నెవర్ ఫీల్ కదా సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.